చింతామణి కేసులో ఇక డివిజన్ బెంచ్ తేల్చాలి, హైకోర్టు డివిజన్ బెంచ్. ఎందుకంటే సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు అక్కడ ఏసీబీతో విచారణ చేయమన్నారు, అట్లాగే సిఐడితో విచారణ చేయమన్నారు. అసలు ఎవరు ఇది ఏది దొంగతనానికి సంబంధించి $900 అది $9 అన్నటువంటి జగన్ అన్నాడు అన్నదే వీళ్ళు ట్రోల్ చేస్తుంది. $900 $900 నోట్లు అతను చోరీ చేసింది. ఇప్పుడు అనేక సార్లు గుళ్ళల్లో హుండీల లెక్కింపప్పుడు అనేక మంది దొరుకుతున్నారు. దొరికినప్పుడు వాళ్ళని పోలీసులకు అప్పచెప్తారు. మ్యాక్సిమం వాళ్ళకి స్టేషన్ బెయిల్ వస్తుంది, లేకపోతే ఒక 15 రోజులు నెల రోజులు శిక్ష పడుతుంది. ఫస్ట్ ట్రిప్ దొరికితే ఆ తర్వాత 2-3 అయితే కనుక ఉద్యోగం పోదు, అక్కడ సస్పెన్షన్ చేస్తారు, తర్వాత మళ్ళీ ఉద్యోగాలు ఇస్తారు. ఇక్కడ అదే కారణంతోనే ఎట్లాగో ఉద్యోగం సస్పెన్షన్ ఉంటుంది తెప్పించి ఏముండదు, ప్లస్ శిక్ష కూడా ఫస్ట్ ట్రిప్ అని చెప్పేసి క్షమాపణ చెప్తే ఆపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అతను ఆల్రెడీ దొంగతనం ఏళ్ల తరబడి 30 ఏళ్ల నుండి చేస్తున్నానని చెప్పబట్టి దాంతో అలా వచ్చిన డాలర్లతోనే అతను ఆస్తులు కొన్నాడని చెప్పి తెలిసి కుటుంబ సభ్యులే ఆస్తి రాసి ఇచ్చేశారు. 14.5 కోట్లు అధికారిక లెక్కలు, 100 కోట్లు ప్రైవేట్. అందులో వైసీపీ నాయకుడు ఎవడన్నా రాయించుకున్నా, టీటీడీ బోర్డు మెంబర్ రాయించుకున్నా, పోలీసులు రాయించుకున్నా, లేకపోతే కనుక ఇతర టీటీడీ సిబ్బంది రాయించుకున్నా ఖచ్చితంగా క్రిమినల్స్, వాళ్ళని బొక్కలో దొయ్యాలి. అలాంటిది ఉండుంటే ఈ పాటికి పుంకాను కథనాలు వచ్చాయి. సిఐడి దర్యాప్తులో ఏం చేస్తున్నారు, ఏం అడుగుతున్నారు, లోపల బాత్రూంలో కూర్చుని మరి రాసినాయి కదా పత్రికలు. మరి అట్లాంటిది ఏమీ రాయలే. ఇదిగో ఇక్కడ స్థలం ఇట్లా తీసుకున్నారు, ఇప్పుడు నివేదికలు ఇచ్చేశారు. ఇప్పుడు ఈ రవికుమార్ తరపున వాదించే వాళ్ళు మేము అసలు టీటీడీ ఎంప్లాయ్ కాదు, ప్రభుత్వ ఉద్యోగులం కాదు, మఠం ఉద్యోగులం, మాకు ఏసీబీ వర్తించదంటూ కంప్లైంట్ చేసుకొచ్చారు. ఓవరాల్గా ఏసీబీ విచారణ నివేదిక, సిఐడి విచారణ నివేదిక చేరిపోయింది. ఆ రిజిస్ట్రీ ఆ కాపీలు సదరు న్యాయమూర్తులకు ఇచ్చేశారు. వాళ్ళు తేల్చాలి. ఇది లోక్ అదాలత్లో తేలినటువంటిది 14.5 కోట్ల ఆస్తులు రిజిస్ట్రేషన్, 50 లక్షల రూపాయలు ఒక మాజీ న్యాయమూర్తిగా డబ్బులు పెట్టుకుని మరి రిజిస్ట్రేషన్ చేశారు. ఆయన స్వామివారికి సొమ్ములు చేసి పెట్టాను అనుకున్నాడు, అట్లాగే ఈ అధికారులు స్వామివారికి మంచి చేశాము అనుకున్నారు. అది కరెక్ట్ కాదు అంటున్నారు వీళ్ళు. ఇప్పుడు ఏది రైట్ అన్నది తేల్చాల్సింది కోర్టు.